మనల్ని తిడుతూ ఉంటారు చూసారా, మనల్ని అవమానిస్తూ ఉంటారు చూసారా, మన మీద నిందలు వేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు చేసేటటువంటి పెద్ద మేలు గురించి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటో చెప్పనా, మనం చేసేటటువంటి పుణ్యాలు ఇవన్నీ కూడా ఎవరు స్వీకరిస్తారండి? మీరేం చెప్తారు? మన పిల్లలకు దక్కుతాయి, లేదా మన భర్త భార్యకు దక్కుతాయి అంటారు. కానీ అది నిజం కాదండి. మనం చేసేటటువంటి పుణ్యాలన్నీ కూడా మనల్ని ప్రేమించే వారికి, మనల్ని ఇష్టపడే వారికి, మనల్ని నిస్వార్థంగా ఆదరించే వాళ్ళకి ఆ పుణ్యాలన్నీ పోతాయి. మరి మన పాపాలు ఎక్కడికి పోతాయి తెలుసా? మనల్ని తిట్టేవారికి, మనం తెలుసో తెలియక చేసినటువంటి పాపాల లిస్టు మొత్తం కూడా మనం తిట్టే వాళ్ళకి వెళ్ళిపోతుందంట. మీకు ఇప్పుడు 2 ఆస్తులు ఉంటాయండి, ఒకటి ఆస్తి ఉంటుంది. ఇప్పుడు మీ ఆస్తిని పంచుకోవడానికి ఎంతమంది అయినా వస్తూ ఉంటారా లేదా? లేదా మీరు ఆస్తి ఇవ్వకపోయినా కొట్లాడైనా సరే అవతల వాళ్ళు కోర్టుకు వెళ్ళేస్తారా? మరి మీ అప్పుని తీర్చమంటే ఎవరైనా ముందుకు వస్తారా? అలాగనే మన పుణ్యాలు తీసుకోవడానికి ఎంతమంది అయినా వస్తారు. కానీ మన పాపాలు తెలుసా, మనల్ని తిట్టేవారేనండి. మన పాపాలు